ఆఫ్టర్ లాంగ్ టైం నేను బయటకు వచ్చానమాట అండి. ప్రెసెంట్ ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ సిచ్యువేషన్లో ఇంకొకటి యాడ్ అయిందనమాట చెర్రీకి. వాటర్ ఫాల్స్ స్టార్ట్ చేసింది, భయం స్టార్ట్ చేసింది. ఏడు హలో అండి, అందరికీ నమస్తే. ఆఫ్టర్ లాంగ్ టైం నేను బయటకు వచ్చానమాట. బయటికంటే ఏదో షికార్కి అలా ఇలా కాదు, హాస్పిటల్కి వెళ్తున్నాను. బికాజ్ నాకు సర్జరీ అయిన తర్వాత రివ్యూ ఉంది డాక్టర్ది. ప్లస్ అలానే నాకు స్టిచ్చెస్ ఏదైతే ఉన్నాయో వాటిని తీయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట, నాట్స్ని. అండ్ నాకైతే చాలా చాలా భయంగా ఉంది. ఫస్ట్ అయితే ఇది తీయించేసుకోవాలి, త్వరగా హీల్ అవుతుంది అనే దాంట్లో ఉన్నాను. బట్ వెళ్తున్న సమయంలో నాకు భయం వేస్తుంది అనమాట. చాలా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నీడిల్ అంటే సూది వేసేటప్పుడు కూడా నాకు ఇంజెక్షన్ అవన్నీ కూడా భయం. ఈవెన్ ఇప్పుడు స్టిచ్చెస్ తీయించుకోవడానికి వెళ్తున్నా కూడా నాకు చాలా భయం వేస్తుంది. చెప్పాను కదండి, ప్రెసెంట్ ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ సిచ్యువేషన్లో ఇంకొకటి యాడ్ అయిందనమాట చెర్రీకి. పంటి నొప్పితో బాధపడుతుంటే మొన్న బయటికి వెళ్ళే డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్కి వెళ్ళి పన్ను పీకించుకొచ్చుకున్నాడు. బట్ ఇప్పటికీ ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. అది ఇంకా కూడా తగ్గకుండా ఇంకా పెరుగుతూ కొంచెం ఇక్కడ బొగ్గ దగ్గర లైట్గా వాచిపోయిందనమాట. మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఇది ఒకటి యాడ్ అయిందనమాట మాకున్న ప్రాబ్లమ్స్లో. అండ్ ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాం. నాకైతే చాలా భయంగా ఉంది లోపల. సో ఒకసారి దాన్ని నేను క్యాప్చర్ చేసుకుందాము అని చెప్పేసి నేను ఇది క్యాప్చర్ చేసుకుంటున్నాను. సో హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. సో హాస్పిటల్లోకి వన్స్ ఎంటర్ అయిన తర్వాత చాలామంది గ్రీట్ చేశారనమాట. అక్కడ మనం సూట్ రూమ్లో ఉన్నప్పుడు ఎవరెవరైతే మనల్ని కేర్ చేశారో, టేక్ కేర్ చేశారు, ఎవరైతే మనకి హెల్ప్ చేశారో, ఆయాస్ కానీ కొంతమంది వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటారు కదా ఫాలోఅప్ చేయడానికి. సో వాళ్ళందరూ కూడా అక్కడే ఎంట్రన్స్లోనే చాలామంది నిలబడుకున్నారు. మేడం ఎలా ఉంది, బాగుందా, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, అప్పుడు చెప్పలేకపోయాము, మీరు మాట్లాడే సిచ్యువేషన్లో లేరు కాబట్టి చెప్పలేకపోయాము, మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి అని చెప్పేసి చాలామంది గ్రీట్ చేశారనమాట. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంతమంది మనల్ని ఇష్టపడుతున్నారు, అంతమంది మనల్ని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన కేర్ కావచ్చు చూపించింది. చాలా చాలా బాగుందనమాట. అండ్ వన్స్ ఎంటర్ అవుతుంటేనే నాకు చాలా చాలా భయం వేస్తుంది. ఎలా ఉంటుంది ఇప్పుడు, నేను ఎలా బేర్ చేయాలి, ఆ కుట్లు ఇప్పడము అది ఇది అని చెప్పేసి చాలా భయపడుతూ లోపలికి ఎంటర్ అయ్యాను. లోపల ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారనమాట. బయట వెయిట్ చేస్తూ ఉన్నాం డాక్టర్ కోసము. చెర్రీ అయితే నన్ను చిన్నగా కామెంట్ చేయట్లేదు, పక్కన కూర్చొని నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ క్యాప్చర్ చేస్తూ నవ్వుతూ ఉన్నాడు. వాటర్ ఫాల్స్ స్టార్ట్ చేసింది, భయం స్టార్ట్ చేసింది. తప్పులేదు, బికాజ్ ప్రతిసారి హాస్పిటల్ అంటే నాకు భయం బికాస్ ఆఫ్ ఇంజెక్షన్ అనమాట. సో ఇప్పుడు స్టిచ్చెస్ తీస్తున్నారన్నా కూడా నాకు భయం కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్స్ అంతా క్యాప్చర్ చేస్తున్నాడు పక్కన కూర్చొని. చూసారు కదా నా ఏడుపు ఫేస్ ఎలా ఉందో. నా లోపల భయం మాత్రం నేను చెప్పుకోలేనంత భయం ఉంది. బట్ హౌఎవర్ డాక్టర్ దగ్గర కూర్చొని మంచిగా అతను అడుగుతున్నాను అనమాట, ఎలా ఉంది మేడం, ఎలా అనిపించింది అని చెప్పేసి. ఒకసారి స్క్రీన్ దగ్గర చూడండి, డాక్టర్ ఇంటరాక్షన్ చాలా చాలా బాగుందన్నమాట. నాకు బేబీ ఎత్తుకోలేకపోతున్నారు, బాగా ఎత్తుకొని మీరు లైన్ మ్యాన్ పొజిషన్లో ఉండి తను పక్కన కూర్చోబెట్టుకోండి, దాని పైన పడుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నైట్. సో అది కూడా కొంచెం పెయిన్ఫుల్గా ఉంది, రెండు సిచ్యువేషన్ అనమాట. సో డాక్టర్ ఏదైతే అడగాలనుకున్నారో అన్నీ అడిగేసి సిచ్యువేషన్కి తీసుకెళ్ళిపోయారు. అస్సలు సిసలైన సీన్ అనమాట. నాకు ఇది చాలా చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఒక నాట్ దగ్గర చాలా పెయిన్ ఉంది, ఇంకా హీల్ అవ్వలేదు పూర్తిగా, నాకు కొంచెం పెయిన్ వస్తూ ఉందన్నమాట. సో అది చెప్పాను, అది చూస్తూ ఉన్నారు. ఎక్కడ కుట్టు ఇప్పుడు ఇప్పేస్తే ఇంకా పెయిన్ ఎక్కువైపోతుంది, ఎలా హ్యాండిల్ చేయాలనే దాంట్లో ఉన్నానమాట. అందుకని నేను అరుస్తూ ఉన్నాను అనమాట. అట్లా టచ్ చేస్తుంటేనే భయానికి అరుస్తూ ఉంటే కొంచెం కోఆపరేట్ చేయండి. ఎందుకంటే ఫర్ స్క్రీనింగ్ పేషెంట్ టు డూ సంథింగ్, ఫర్ సైలెంట్ పేషెంట్ టు డూ సంథింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది.
ఇది అసలు ప్రొసీజర్ కూడా కాదు మేడం. ఇది చూస్తాను. ఇలా చేస్తే ఎలా మేడం, ఇలా అరిచే పేషెంట్స్ని మేము ఎలా ట్రీట్ చేయాలి, ఎలా చేయాలి అని ఆయన చెప్తున్నారు పాపము. అంటే ఒక పక్క నేను అరుస్తుంటే ఈ ఏం చేసినా ఏమన్నా అయిపోతుందేమో, ఈమె కదిలేస్తుందేమో అనే సిచ్యువేషన్లో ఉంటారు డాక్టర్స్. అందుకని ఆయన చెప్తున్నారు మేడం కాసేపు కోఆపరేట్ చేయండి అంటున్నారు. ఓకే డాక్టర్ అంటూ ఉన్నాను. బట్ స్టిల్ నాకు ఆ పెయిన్ చాలా పెయిన్గా ఉన్నిందనమాట ఒక నాట్ దగ్గర మాత్రము. సో ఫైనల్లీ స్టిచెస్ అయితే తీసేశారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 వీక్ తర్వాత రమ్మన్నారు డాక్టరు. మొత్తం అంతా మాట్లాడేసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత యాక్చువల్గా ముందుగా వెళ్దాం అనుకున్నాము చెర్రీ డెంటల్ హాస్పిటల్కి. బట్ ఆ టైంలో వాళ్ళు లంచ్కి వెళ్ళున్నారని మళ్ళీ వెనక్కి వచ్చేసి నా వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేసుకొని చెర్రీ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోయామన్నమాట. సో చూడండి చెర్రీ ఎలా కూర్చోన్నారో. అతనికి కూడా లోపల భయం ఉంది, కానీ ఫేస్లో చూడండి ఎంత దాచిపెడుతున్నాడో నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. బికాజ్ టూత్ పెయిన్ అనేది చాలా పెయిన్ఫుల్, అందరికీ తెలిసిందే. సో ఇక్కడ టెన్షన్ ఏంటంటే చెర్రీకి ఈ పన్ను ఏదైతే ఉందో పైన కూడా కొంచెం నొప్పి పెడుతుంది. ఇప్పుడు వెళ్ళి చూపించుకుంటే పైది కూడా పీకేమంటారేమో, మళ్ళీ ఆ పెయిన్ని బేర్ చేసి ఇంకెన్ని డేస్ పడుతుంది ఇది హీల్ అవ్వడానికి ఈ పెయిన్ అంతా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉన్నాడు. సో ఫైనల్గా కాసేపట్లో వెళ్ళిపోతాడు. వెళ్ళొచ్చిన తర్వాత అంతా హ్యాపీగా ఉంటుంది. సో ఫైనల్గా నా సర్జరీ స్టోరీ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. నేను ఆల్మోస్ట్ ఇంకా రికవరీకి వచ్చేసాను. బట్ డాక్టర్ చెప్పింది ఏంటంటే హెవీ వెయిట్స్ లైక్ అట్లీస్ట్ 5 kgs కూడా లిఫ్ట్ చేయొద్దు అప్ టు 3 months వరకు. చాలా జాగ్రత్తగా ఉండాలి బికాజ్ జరిగింది హెర్నియా సర్జరీ కాబట్టి. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మీరు ఏమన్నా వెయిట్ లిఫ్ట్ చేసినా జాగ్రత్తలు తీసుకోకపోయినా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అన్నారు. సో అందుకని నేనైతే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నాను. బికాజ్ ఈ సర్జరీలో నాకు ఈ సర్జరీ, ఈ నీడిల్స్, ఈ పెయిన్స్ అన్నిటికన్నా ఒకటి మాత్రము చాలా పెద్ద పెయిన్ అనమాట. అదేంటంటే నా బేబీని నేను ఎత్తుకోలేకపోతున్నాను అనమాట. అది బుడ్డది వచ్చేసి దగ్గరికి అని ఎత్తుకోమని అడుగుతుంటే నేను ఎత్తుకోలేని సిచ్యువేషన్ అనమాట. సో అది నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది. అండ్ ఇంకోటి, రాత్రులు నిద్రపోయేటప్పుడు బుడ్డది చాలా కంఫర్ట్గా నిద్రపోవాలి అని అంటే నా పైన ఇట్లా పడుకొని నిద్రపోతుంది అనమాట. అది కూడా లేదు పాపం బిడ్డకి. సో అదే నాకు అన్నిటికన్నా ఈ నీడిల్స్ ఇవన్నీ కూడా అంత పెయిన్ ఇవ్వలేదు నాకు ఈ జర్నీలో. సో అదే ఒక మదర్ లవ్ని కొంచెం దూరం అవ్వడం అనేది నాకు చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అందుకని ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను చాలా జాగ్రత్తలు తీసుకొని దీని నుంచి త్వరగా రికవరీ అవ్వాలనుకుంటూ నేను చాలా ప్రేయర్ చేస్తున్నాను దేవుడికి. అండ్ చాలామంది కూడా సపోర్ట్ చేస్తూ ప్రే చేస్తూ ఉన్నారు, అక్క మీకు ఏం కాదు, ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్గా ఉంటారు, త్వరగా రికవర్ అవుతారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది కూడా అక్క మిస్ అవుతున్నాం మీ వీడియోస్ అన్నట్లుగా కొంతమంది పెట్టారు. ఖచ్చితంగా వాటిని కూడా మేము నోట్ చేసుకున్నాం అనమాట. అందుకోసమే మేము ఈ జర్నీ ఏదైతే ఉందో ఇక్కడతో మనం స్టాప్ చేస్తామన్నమాట. ఈ సర్జరీ జర్నీ కావచ్చు ఇవన్నీ కూడా. కొత్త అప్డేట్ ఏంటంటే మన ఛానల్లో అండ్ ఇద్దరి ఛానల్లో, చెర్రీ ఛానల్లో కావచ్చు నా ఛానల్లో కావచ్చు కొత్త అప్డేట్స్ అనమాట. ఏంటంటే వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం కావచ్చు అండ్ కొత్త సాంగ్స్ కావచ్చు, మనము ఇంకా మీద నుంచి అప్డేట్ చేసుకొని ముందరకు వెళ్తాం అనమాట. సో చాలామంది కూడా వీటి గురించి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సిరీస్లో ఏదైనా తీసినా కూడా నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ సిరీస్, నెక్స్ట్ సీజన్ అంటూ చాలామంది వెయిట్ చేశారనమాట మన ఛానల్లో జరిగిన సీజన్స్కి. సో అలాంటివే మంచి వెబ్ సిరీస్, మంచి స్టోరీస్ అండ్ కంటెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్.